గట్టిగా చెప్పారు. ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండాలి. నేను కూడా చాలా ధైర్యం తక్కువగా అలా ఉండేదాన్ని. కానీ నేను కావాలో తిరిగిన దగ్గర నుంచి నాకు చాలా ధైర్యం పెరిగింది నిజంగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరి కోసం భయపడాలి మనం? అసలు ఎవరికి భయపడాలి? ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాలి. వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు కదా. ఇప్పుడు నేనైనా సరే ఓట్లు అడగడానికి వచ్చి రేపు పని చేయకపోతే మీరు మమ్మల్ని నిలదీయాలి. ఏంటమ్మా ఆ రోజు అన్ని మాటలు చెప్పారు కదా, ఈరోజు చేయాలి కదా పనులని. వాళ్ళందరూ ఓట్ల కోసం వచ్చి 5 సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకొని మూటలు కట్టుకోవడం కానీ ప్రజల గురించి పట్టించుకోవాలి కదా. అవునా కదమ్మా? అదే మీరు ఆడవాళ్ళు కూడా మనం ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటున్నాం, మన నియోజకవర్గం కూడా అలాంటిది. ప్రజలందరికీ మనం సపోర్ట్ గా ఉండాలి. ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే అని ఏదో వచ్చేసి మాటలు చెప్పడం కాదు. మేము తప్పకుండా 10 మందికి పని చేయడానికి వచ్చాము, నియోజకవర్గం బాగు చేయడానికి వచ్చాము. చదువుకున్న వాళ్ళకి పాపం చాలా